హాయ్ ఫ్రెండ్స్, కర్ణాటక స్పెషల్ బిష్బిల్బాత్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక చూసేయండి మరి. ఇక్కడ ఇదే నేను రేషన్ బియ్యం ఈ గ్లాస్తో 1.25 గ్లాస్ బియ్యం వేసాను. అలాగే 3 గ్లాస్ బ్యాళ్ళు వేసాను. కొన్ని అయితే పల్లీలు వేసాను అనమాట. శుభ్రంగా కడిగేసిన తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, ఆలు కట్ చేసి ఇలా వేసేసుకోవాలన్నమాట. కాస్త పసుపు కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకోండి. నేనైతే 3 కుక్కర్ నీళ్ళు అయితే పోసేసాను అనమాట. మూత పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఒక ఎడల్పాటి పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాల జీలకర్ర వేసేసుకోండి. ఆవాల జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కాస్త పచ్చిది కరివేపాకు వేసుకోండి. అలాగే టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవి మగ్గేలోపు మనము ఈ బిష్బిల్బాత్ పౌడర్ అయితే మనము చింతపండు గుజ్జులో కలిపేసుకుందాం. చింతపండు గుజ్జు అయితే మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని మనం బిష్బిల్బాత్ పౌడర్ కలిపేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఆ పాత్రలోకి కాసేపు బాగా మగ్గనివ్వాలి. మనము ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే వేసేసుకోండి. మనం ముందుగా ఉడికించుకున్నాం కదా కుక్కర్లో. చూడండి బాగా ఉడికిపోయాయి. నీళ్ళు అయితే మీరు కాస్త పల్చాగా కావాలి బిష్బిల్బాత్ అనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే ఇన్నే అనమాట వేసిండేది. లేదు మాకు మాత్రమే సరిపోతుందంటే ఇన్ని వేసుకున్నా సరిపోతుంది. మనము బాగా ఇలా నీళ్ళు మరిగేటప్పుడు వేసేసుకోవాలన్నమాట. చూడండి అంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం అలా కారం వేసుకొని సాల్ట్ వేసేసుకొని తగినంత ఒకసారి బాగా కలిపేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది మామూలుగా ఉండదన్నమాట. నెయ్యి వేసేసుకొని గోడంబిలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే నెయ్యిలో గోడంబిలు వేయించి వేసేసాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. మనకి బిష్బిల్బాత్ అయితే రెడీ అయిందండి. హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి బిష్బిల్బాత్ అయితే మనకి కర్ణాటక స్పెషల్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూద్దాము. అంటే సూపర్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనం గోడంబిలు కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుంది అనమాట. తింటా ఉంటే చాలా బాగుందండి. ఇదైతే నా కొత్త ఛానల్, కాస్త చూసేవాళ్ళు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బూందీ ఉంటే బూందీ కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. బాయ్ ఫ్రెండ్స్.